సో జనరల్‌గా ఎవరితోనైనా మీరు చాట్ చేయాలి ఇంగ్లీష్‌లో అని అనుకుంటే మీకు ఇంగ్లీష్ రాకపోతే చాలామంది ఏం చేస్తారు, గూగుల్ ట్రాన్స్లేటర్ యాప్ ఓపెన్ చేసి అందులో తెలుగులో టైప్ చేసి పక్కన ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్ మీద దాని మీద సెలెక్ట్ చేసుకొని ఆ టెక్స్ట్ అనేది తీసుకొచ్చి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేస్తారు. సో ఇప్పటి నుంచి అలా అవసరం లేదు. మీకు గూగుల్ జీబోర్డ్ అని ఉంటుంది కదా, ప్లే స్టోర్లో దాన్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇలా చూసుకుంటే ఇక్కడ ట్రాన్స్లేట్ లోగో అయితే ఉంటుంది సెట్టింగ్స్ పక్కన, అండ్ అలాగే కలర్ ప్యాలెట్ టైప్లో ఉంది దాని పక్కన ట్రాన్స్లేట్ అని ఉంటుంది. సో ఇక్కడ భాషను గుర్తించు అని ఉంది కదా, సో ఇక్కడ మీ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏ లాంగ్వేజ్లోకి అయితే మీరు చాట్ అనేది అంటే మీరు మాట్లాడింది ఏ లాంగ్వేజ్లోకి పంపాలో ఆ లాంగ్వేజ్, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏమైతే చెప్పాలనుకుంటారో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ తెలుగులో టైప్ చేయండి. సో ఇక్కడ మీకు బోర్డులో వచ్చేసరికి ఇంగ్లీష్లో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసి పట్టుకుంటే మీకు ఇక్కడ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. సో తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అక్కడైతే జనరల్గా అయితే అక్కడ బోర్డు అయితే ఉండదు. సో ఆ బోర్డు ఎట్లా యాడ్ చేసుకోవాలంటే మీరు ఇలా ట్యాప్ చేసిన తర్వాత భాష సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత యాడ్ కీబోర్డ్ మీద క్లిక్ చేసి లాంగ్వేజ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మీరేం చేస్తారంటే తెలుగు అనేది యాడ్ చేసుకోండి. సో ఇక్కడ సర్చ్లో తెలుగు భారతదేశం ఉంది కదా, సో ఇదైతే యాడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడైతే ఇలా అయితే వచ్చింది. సో మీరైతే మీకు జనరల్గా ఇంగ్లీష్ ఒకటే ఉంటుంది, తెలుగు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ట్రాన్స్లేట్ మీద సెలెక్ట్ చేసుకుని తెలుగు ఇంగ్లీష్. సో ఇక్కడ మీరు ఏమైతే మాట్లాడాలనుకుంటారో అది ఇక్కడ టైప్ చేయండి. అంటే ఇంగ్లీష్లో ఏదైతే వెళ్ళాలి అని అనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ రావడం లేదు, సో ఇక్కడ నేను ఈరోజు రావడం లేదు, నాకు జ్వరం వచ్చిందని చెప్పేసి ఒకటి తెలుగులో టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో అయితే వచ్చింది. ఐఎమ్ నాట్ కమింగ్ టుడే, ఐ హ్యావ్ ఏ ఫీవర్ అని చెప్పేసి వచ్చింది. సో ఆటోమేటిక్గా మీరు జస్ట్ చాట్లోనే మీరు ఏదైతే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలనుకుంటారో అది ఈజీగా ఇక్కడనే ట్రాన్స్లేట్ చేయొచ్చు. మీరు సపరేట్గా గూగుల్ ట్రాన్స్లేటర్లోకి వెళ్ళి అక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇందులోనే ఇక్కడనే టైప్ చేయొచ్చు. మీ నేటివ్ లాంగ్వేజ్లోనే టైప్ చేసి ఇక్కడ ఆంగ్లం నుంచి ఆంగ్లం కాకుండా హిందీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. హిందీలో ఇన్స్టెంట్గా చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఆంగ్లం మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈజీగా. సో ఇప్పుడు ఇక్కడ ఇది మనం పంపాలనుకున్న మెసేజ్ తెలుగులో నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అలా కాకుండా ఎవరైనా మీకు మెసేజ్ పంపించారు, దాన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటే అప్పుడు కూడా సేమ్ మెసేజ్ కాపీ చేసుకొని తర్వాత గూగుల్ ట్రాన్స్లేటర్లోకి వెళ్ళి సో ఇక్కడ ఏం చేస్తారంటే రివర్స్ బటన్ మీద క్లిక్ చేయండి, ఆంగ్లం నుంచి తెలుగు. సో దీని మీద ట్యాప్ చేయండి. నేను ఈరోజు రావడం లేదు, నాకు జ్వరంగా ఉందనేది చెప్పేసి ఇక్కడైతే ఇంగ్లీష్లో ఇచ్చిన టెక్స్ట్ తెలుగులోకి కూడా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇలా సింపుల్గా వాళ్ళు పంపించిన మెసేజ్ ఏంటనేది మీరు తెలుగులో తెలుసుకోవచ్చు. మీరు తెలుగులో టైప్ చేసింది వేరే లాంగ్వేజ్లో కూడా ఇలా ఈజీగా అయితే షేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.